అయితే కొంచెం ఆల్రెడీ లేవడమే లేట్ అయిపోయిందండి. సో ఇక పిల్లలకైతే వాళ్ళకి క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి కదా. ఫస్ట్ అయితే వాళ్ళకైతే ఇక ఈజీగా అయితే మనకి బ్రెడ్ అయితే ఈజీగా అయిపోతుంది అన్నట్టు ఫస్ట్ వాళ్ళకైతే నేను బ్రెడ్ అయితే రెడీ చేసి ఇచ్చేస్తున్నాను. సో ఇక వాళ్ళకి ఎప్పుడైనా ఇలా టైం లేనప్పుడు చాక్లెట్ సిరప్ తోటో లేదంటే ఇలా హనీ బటర్ తోటో ఈజీగా పీనట్ బటర్ ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటానన్నమాట. అదైతే వాళ్ళకి జస్ట్ బ్రెడ్ని టోస్ట్ చేసి ఇచ్చేస్తే సరిపోతూ ఉంటుంది. ఈ హనీ బ్రెడ్ కూడా పాపకైతే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. సో వీళ్ళకైతే ఫస్ట్ అయితే ఇది ఇక బ్రెడ్ అయితే ఇచ్చేస్తానండి. సో బ్రెడ్ తినేసేసి వాళ్ళు ఫస్ట్ వాళ్ళ క్లాసెస్ అయితే అటెండ్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళ వర్క్ అయిపోయినాక ఇక మాకైతే బ్రేక్ఫాస్ట్ తర్వాత చేస్తాను. ఫస్ట్ అయితే వీళ్ళకైతే ఇచ్చేస్తున్నాను అన్నమాట. సో ఈమెకి బ్రెడ్ పీస్ తినడానికే మనకి 1/2 అవర్ పడుతుంది అన్నమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది. బయట అయితే చాలా చల్లగా ఉంది అండ్ క్లౌడీగా కూడా ఉందన్నమాట. సో పిల్లలైతే ఇక అది చూస్తూ కొంచెం డ్రిజ్లింగ్ కూడా ఉంది. సో అది చూస్తూ తింటూ ఉన్నారన్నమాట. సో వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాం కదా. ఇప్పుడైతే నేనైతే ఇక సింపుల్గా అయితే ఉప్మా చేసేస్తున్నాను. సో అందరికీ తెలిసే ఉంటుంది కదా ఉప్మా ఎందుకు చూపిస్తుంది అనుకుంటున్నారా. జస్ట్ నార్మల్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా. సో నేనైతే ఈ విధంగా సింపుల్గా అయితే చేసేస్తున్నాను. వీళ్ళకైతే క్లాస్ టైం అయితే అయిపోయిందండి. ఇక బాబు అయితే తన క్లాస్ అయితే అటెండ్ అయిపోతున్నాడు. సో పాపకైతే ఇప్పటికైతే ఇంకా ఫినిష్ అవ్వుతూ ఉందన్నమాట బ్రెడ్. ఆమె ఒక్క పీస్ తినడానికి చాలా టైం తీసుకుంటూ ఉంటుంది ఫుడ్ తినడంలో. సో ఆమెకి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇక ఆమె కూడా యాక్చువల్గా 9 o'clock క్లాసు. సో ఇక ఆమె కూడా ఇక అటెండ్ అవ్వాలన్నమాట. చూడండి ఈమెకి క్లాస్ స్టార్ట్ అయింది కానీ ఇంకా తినటం అయితే అవ్వలేదు. ఇలా మధ్య మధ్యలో వీడియో ఆఫ్ చేసుకుంటూ ఒక్కొక్క పీస్ అయితే మొత్తం ఏదైతే ఫినిష్ చేస్తుంది అన్నమాట. సో ఈరోజైతే వాళ్ళకి ఫన్ డే అనుకుంటా, యాపిల్స్ ఏదో యాక్టివిటీ చెప్పారనమాట. సో ఆమె ముందే చెప్పిందనమాట. సో 3 కలర్స్ డిఫరెంట్ కలర్స్ గ్రీన్, ఎల్లో, రెడ్ యాపిల్స్ అయితే కావాలి అని చెప్పింది. సో అవి అయితే రెడీ చేసి అయితే పెట్టాము. సో మేబీ వాళ్ళ క్లాస్లో వాళ్ళు ఫన్ డే అన్నట్టు యాపిల్స్ నీడ్ ఉందని చెప్పారు. సో అందుకనేసి తన యాక్టివిటీ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట. That you use to hear things. We don't hear things with our nose. Who's pointing at their nose? Who hears with their nose? Not Miss Hall. Miss Hall hears with her ears. We use our sense of hearing with our ears. So now I want you to listen to your apple. See what it's saying? Is it talking to you? Did it say, hey, don't eat me? Is that what it's saying? My apples aren't saying anything. Listen to your apples. Make sure they're not any talking apples because we don't want to eat any talking apples. That's crazy. Okie dokie. I don't think anybody's apples are talking to them, right? All right, let's talk about our next sense. We use our sense of touch. What body part do we use for our sense of touch? Show me which body part. Point to it. Don't tell me. Point to it. Which body part do we use for our sense of touch? So either our hand or our skin. I saw some of our friends pointing to their skin.
పాపకైతే క్లాసెస్ అయితే అయిపోయానండి. ఆల్రెడీ మార్నింగ్ నుంచి కొంచెం డ్రిజ్లింగ్ అండ్ క్లౌడీగా ఉంది కదా, సో ఇక వీళ్ళైతే బయటికి కూడా ఆడుకోవడానికి కూడా వెళ్ళలేదన్నమాట. సో ఇక వాళ్ళకి పిజ్జా తినాలనిపిస్తుంది అంటూ ఉన్నారు. సో ఇక చీజ్ పిజ్జా అయితే పిల్లలకి కొంచెం ఈజీగా తినడానికి వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే వెజ్జెస్ అన్నీ ఉన్నవి కూడా వాళ్ళు ఏం చేస్తుంటారంటే వెజ్జెస్ అయితే తీసేస్తూ ఉంటారు. ఓన్లీ బేస్ ఒకటే తింటున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక చీజ్ పిజ్జా ఇది అయితే కొంచెం రెడీ చేసేస్తే వాళ్ళకి ఆ పిజ్జా అయితే తినడానికి అయితే ఎక్సైటింగ్గా అయితే వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట. పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి. సో మీ పాప అయితే ఎంత తింటుందో తెలియదు కానీ తనకి పిజ్జా అంటే చెయ్యని ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తుందన్నమాట. సో తినే తక్కువైనా వాటికి దానికి ఇష్టమైన చేస్తూ ఉంటే చేసేంత వరకు పక్కనైతే ఉంటూ ఉంటుంది. నాకు రెడీ అయిందా అంటూ. వాటి తినేది మట్టుకి చాలా తక్కువగా తింటుంది అన్నమాట. సో అదే చూస్తుంది. ఇప్పుడైతే పాప టేస్ట్ చేస్తుంది అన్నమాట. వీళ్ళు ఎలాగో బయటకైతే వెళ్ళలేదు కదండి. సో ఇంకా వాళ్ళకి ఈ పిజ్జా చేయడం వల్ల కొంచెం వాళ్ళ పక్కన కూర్చొని చూడడం ఆ విధంగా అయితే టైంపాస్ అయిపోయింది వీళ్ళకి. సో ఇక ఈవినింగ్ టైమ్ ఈ విధంగా హోంవర్క్స్ అయితే ఫినిష్ చేసుకుంటూ వాళ్ళ వర్క్ ఫినిష్ చేసుకుంటూ ఉన్నారు. నేను పిజ్జా చేశాను కదా, ఇక ఇప్పుడు అదే తినడానికైతే పాప అయితే స్టార్ట్ చేసిందనమాట. సో అది కూడా ఆమె చాలా టైం తీసుకుంటుంది. ఏ ఫుడ్ తినడానికైనా అదే మెయిన్ అయితే ప్రాబ్లం. సో ఇప్పుడైతే ఆమె కొంచెం ఫ్రెష్ అయిపోయిందండి. పిజ్జా కూడా తినేసింది. ఇక ఆమె డ్రెస్సెస్ తెచ్చుకుంది కదా, సో ఆ డ్రెస్సెస్ అయితే చూపించాలని కవర్ అయితే ఓపెన్ చేస్తుంది అన్నమాట. ఒకసారి అయితే ట్రైల్ వేస్తుందంట. సో అంతేకాకుండా డ్రెస్సెస్ కూడా మీకు చూపించడానికి ఆమె అవన్నీ ఓపెన్ చేస్తుంది. సో ఆమెకైతే కరెక్ట్ వేసుకునే సైజ్ అయితే 2 ఫ్రాక్స్ అయితే సెట్ అయ్యాయి అన్నమాట. సో ఈ 2 ఫ్రాక్స్ ఆమెకి సెలెక్ట్ చేసి తీసుకొచ్చాము. సో ఇక అవి ఆమె దివాళీ ఫెస్టివల్కి అయితే ఆమె వేసుకోవడానికి తనకి డ్రెస్ అయితే మంచిగా తనకి నచ్చిందే సెలెక్ట్ చేసుకుని తెచ్చేసుకుంది అనమాట. సో ఇప్పుడు ఆ డ్రెస్సెస్ మీకు చూపిస్తుంది. ఈ ఫ్రాక్ వచ్చేసి కంప్లీట్ నెట్ టైప్ క్లాత్తో వచ్చిందండి. చాలా బాగుంది. ఫ్రాక్ అయితే రిచ్ లుక్ ఉంది. డిజైన్ అయితే ఏం డిజైన్ లేదు, ఉట్టి క్లాత్లోనే నెట్టెడ్ క్లాత్ టైపు వచ్చిందనమాట. బట్ లుక్ అయితే చాలా బాగా అనిపించింది. ఈ కలర్ కూడా అయితే పాపకైతే లేదన్నమాట. సో అందుకే నేను తీసుకున్నాను. చూడండి, లేయర్స్ కూడా 4 లేయర్స్ కింద ఇచ్చాడు ఫ్రాక్. There. I can't see you though. Can't. You over here. I don't need it. Let's do this. There you are. Amma, look. Look at how he is. Superman through bed. Beautiful. I'm beautiful. I just have a beautiful dress and I like it and have some fun. ఇదైతే ఇంకొక డ్రెస్ అండి. ఫస్ట్ అయితే నెట్టెడ్ టైపు, అది బర్త్డే పార్టీస్కి అట్లా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది అయితే మెరూన్ కలర్ చెప్పాను కదా, చూడడానికి సింపుల్గా ఉన్న లుక్ అయితే చాలా బాగుంది. పాపకు కూడా ఈ కలర్ అయితే ఎప్పుడు లేదనమాట, తీసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా బ్రైట్గా అనిపిస్తుంది ఈ డ్రెస్ వేసుకుంటే, నాకైతే బాగా నచ్చింది అనమాట. సో పాప కూడా అయితే ఇదే సెలెక్ట్ చేసుకుంది. ఇది అయితే డ్రెస్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో అందుకే ఏమైతే ఈ విధంగా ఆడుతూ ఉందన్నమాట. సో లాస్ట్ వీక్ అయితే మేము పిల్లలకి కిడ్స్కి అయితే డ్రెస్సెస్ కోసం షాపింగ్కి వెళ్ళాం కదండి. పాపకైతే ఈ 2 ఫ్రాక్స్ తీసుకున్నాము, బాబుకి అయితే ఇంకొక షర్ట్స్ తీసుకున్నాం అనమాట. సో మేమైతే డ్రెస్సెస్ చూసారు కదా.